మా హలో, ఈ బ్యాచిలర్ కంపులో ఏం చేసావు? ఈ బ్యాచిలర్ కంపులో వైట్ రైస్ చేసి చికెన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. బెంగళూరులో నుండి ఈ టీకి ఆ టిఫిన్కి 100 రూపాయలు చదివించి వచ్చేయాలన్నమాట. హబ్బబ్బబ్బా, అక్కడ నిజంగానండి లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇలాంటి హోటల్స్కి వెళ్తే బాగానే ఉంటుందండి. క్వాలిటీ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ, కాస్ట్ కూడా ఎక్కువే. చూడ్డానికి బాగుంటుంది, తిన్నా కూడా చాలా బాగుంటుంది. బిల్లు కట్టినప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ పడలేక మా బ్యాచిలర్ గాడి ఇంట్లోని, మా వాడు బ్యాచిలర్ కదండి, వాడు ఎప్పుడో అప్పుడప్పుడు వంట చేసుకుంటాడు. వాడికి రెండే, ఒకటి కరెంటు కుక్కరు, ఒకటేమో ఇండెక్స్, ఈ రెండే ఉన్నాయన్నమాట. సో దాంతోనే మార్నింగ్ అయితే కనుక నేను గుడ్డు ఆమ్లెట్ వేసానండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి బాబు కరెంటు కుక్కర్ మీద చేయడము, అలాగే ఇండెక్స్ మీద చేయడం అన్నమాట. చూడండి, వాడి సంవత్సరం అయ్యే సామాన్లు, ఆ సామాన్లతో మేము 5గురం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. బాగుంటుందండి. చూసారండి, ఫస్ట్ అయితే రైస్ పెట్టానమాట, అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా అనేసి డే 1 అయితే కనుక పప్పు టమాటా చేసేసి బంగాళదుంప వేపుడు చేసామన్నమాట అండి. చెప్పాలంటే టేస్ట్ అండి మన ఇంట్లో చేసుకున్న దానికన్నా 1% కూడా బాగాలేదన్నమాట. కానీ మా వాడికి బాగా నచ్చింది. ఎందుకంటే దాన్ని బట్టి అర్థమవుతున్నాడు, బయట తిని 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 నాలుక ఇదైపోయి అది ఇంట్లో వండేసరికి వాడికి ఏదో బ్రహ్మాండంగా అనిపించింది. మాకైతే చాలా యావరేజ్గా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఐటమ్స్ లేవు, అదే దాంట్లోనే అన్నీ పెట్టాలన్నమాట, ఆ గిన్నెలోనే అన్నమాట. ఇక డే 2కి వచ్చేసరికి వాడికి చికెన్ తినాలనిపిస్తుందంట. అమ్మ చికెన్ చేయమ్మా అన్నాడు. సరే చేస్తాను, కానీ ఏమీ లేవు, ఒక మిక్సీ లేదు, ఒక సామాన్ లేవు, ఏమీ లేవు, ఎలా చేస్తాం? సర్లే ట్రై చేస్తానులే, ఏదో అన్నీ ఉన్నప్పుడు కాదు ఫ్రెండ్స్, 2 ఐటమ్స్తో వంట చేసుకోవాలి. ఎలాగా చూసేయండి. పిల్లలు అడిగితే ఏమైనా చేసేయాలనిపిస్తుందండి. మా అమ్మ అయితే కిచెన్ కొలుసుకుంటుంది అన్నమాట. అమ్మాయి వీళ్ళ కిచెన్ ఇంతే. బెంగళూరులో అదే 27,000 అండి, మొత్తం వాళ్ళకి 30,000 అవుతుంది అన్నమాట అండి. చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఎలాగండి, అందు గురించి అని తెప్పించాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ పేస్ట్ వేసి ఉల్లిపాయలు దగ్గరికి చాలా చిన్న ముక్కలుగా మావాడే కట్ చేసి ఇచ్చాడులేండి. అందులో పచ్చిమిరకాయలు టమాటాలు వేసి బాగా వేపానమాట, చాలా డీప్గా వేపానమాట. కర్రీ అయితే కనుక చాలా బాగా వచ్చింది. మా వాడికి నచ్చేసింది, ఎందుకంటే బయట తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. ఇంట్లోని ఫుడ్ కదండి, ఎంతైనా సరే ఇంట్లో ఫుడ్. అప్పటికి మా నాన్నగారు మా అమ్మగారు అందరూ తినేసారు అనమాట. నా కొడుకు అయితే కనుక అమ్మ తినిపించే అన్నాడు అనమాట అండి. ఇప్పుడు మన కొడుకు తినిపిస్తామట. బాబో, ఈ సీరియల్ నేను చూడలేను. బాయ్, తినిపిస్తాను, వాడు తినిపించమన్నాడు. ఇదిగో ఈ సీరియల్ పర్ఫార్మెన్స్ నేను చూడలేను. బాయ్. ఇగో నా కూతురికి తినిపిస్తే ఇష్టం ఉండదు, నా కొడుక్కి తినిపిస్తే చాలా ఇష్టం అన్నమాట. అందుకే నా కూతురు మా ఇద్దరిని కూడా అలాగే వేసుకుంటూ ఉంటుందండి. బ్యాచిలర్కి మమ్మీ చేసిన కూర, చారు కూడా కానీ భలే మేనేజ్ చేసావు. చారు కూడా ఉంది, నన్ను చూపిస్తా. చారు కూడా చేసావా? ఇక్కడే.